కౌశిక్ని చాలా పిచ్చిగా ప్రేమించేది. కానీ కౌశిక్ రష్మిని అంత ఎక్కువ ప్రేమించేవాడు కాదు. రష్మి, నాకు తెలుసు నేను నీ మొదటి ప్రేమని, కానీ నా మొదటి ప్రేమ అయితే చిత్ర. ఇంకా తను తిరిగి నా దగ్గరికి వచ్చేసింది. ఇక నేను తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళనివ్వు. లేదు, నేను మన ప్రేమని మధ్యలోనే ఆపేయలేను. ఇది పూర్తి అవ్వాల్సిందే. మనం బ్రతికున్నప్పుడు కాకపోయినా మనం చనిపోయినప్పుడైనా సరే. రష్మి, నువ్వేం చేస్తున్నావు? కౌశిక్కి అర్థమయ్యేలోపే రష్మి బ్లేడ్ తీసుకుని కౌశిక్ మీద దాడి చేసింది. అతని నరం కోసేస్తుంది. ఇంకా వెంటనే తన కుడి చేతి నరం కూడా కోసేసుకుంటుంది. కౌశిక్కి దెబ్బ ఎక్కువ తగలేదు. కేవలం రక్తం కారుతుంది. కానీ రష్మి అయితే ఎప్పుడో భూమి మీద పడిపోయింది. ఇంకా కౌశిక్ కూడా రష్మి దగ్గర పడిపోతాడు. ఈ కథ ఇక్కడ పూర్తవలేదు. చెప్పాలంటే ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ పూణేలోనిదే. కౌశిక్ ఇంకా రష్మి ఒకటే కాలేజీలో చదివేవారు. ఇంకా 2వ సంవత్సరం నుంచి ఒకరిని ఒకరు కావాలి అనుకున్నారు. రష్మి కౌశిక్కి 2వ గర్ల్ ఫ్రెండ్. కానీ రష్మికి కౌశికే మొదటి ప్రేమ. దాన్ని తాను చనిపోయిన తర్వాత కూడా వదలాలి అని అనుకోదు. ఇంకా అదే జరిగింది. కౌశిక్ మొదటి గర్ల్ ఫ్రెండ్ చిత్ర మళ్లీ తన దగ్గరికి తిరిగి వచ్చింది. రష్మికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ రష్మి కౌశిక్తో చావడం లేక బ్రతకడం అని కలలు కనింది. కౌశిక్, లెగో, కళ్ళు తెరు. కౌశిక్ కళ్ళు తెరిచేసరికి అతను హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సమయం తర్వాత స్పృహలోకి వస్తాడు. కౌశిక్, నేను నీ చిత్రాన్ని. అయ్యో, చూడు నన్ను ఒకసారి. రష్మి ఎలా ఉంది? చిత్ర మాట్లాడేలోపు కౌశిక్ అమ్మా నాన్న అక్కడికొస్తారు. అర్ధరాత్రి అవుతుంది. కౌశిక్ తన బెడ్ మీద పడుకుని రష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతను చూస్తాడు. రష్మి అతని దగ్గరికి వస్తూ ఉంటుంది. కౌశిక్ రష్మిని చూసి సంతోషిస్తాడు. ఇంకా బెడ్ మీద కూర్చుంటాడు. సారీ కౌశిక్, ఎలాగైనా నేను నిన్ను పొందాలనుకున్నాను, అందుకే. రష్మి ఇంకా ఏమీ చెప్పలేకపోతుంది. ఇట్స్ ఓకే రష్మి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చేసిన పని తప్పని నేను అనుకోవడం లేదు. తప్పు అనిపించకపోతే ఇప్పుడు కూడా తప్పు అనిపించకూడదు. రష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? రష్మి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ భయంకరమైన భూతంలాగా మారిపోతుంది. తన చేతుల్లో రక్తంతో తడిసిన ఒక బ్లేడ్ ఉంది. బ్లేడ్ కౌశిక్ వైపు పెట్టి రష్మి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. రష్మి, వద్దు రష్మి, ప్లీజ్ రష్మి. నాతో రా కౌశిక్, నువ్వు లేకుండా నేను ఉండలేను. మనిద్దరం కలిసి వెళదాం, రా కౌశిక్. లేదు రష్మి, వద్దు రష్మి. కౌశిక్ కళ్ళు మూసుకుని అరుస్తూ ఉంటాడు. కౌశిక్, ఓర్పు తెచ్చుకో కౌశిక్, రష్మి చనిపోయింది. కౌశిక్ కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రష్మి కాదు, చిత్ర ఉంటుంది. మళ్ళీ ఒక్కటే మాట అంటూ ఉంటుంది. రష్మి చనిపోయింది కౌశిక్, తన అంతిమ సంస్కారాలు కూడా అయిపోయాయి. కౌశిక్, కొంచెం ఓర్చుకో, దయచేసి కొంచెం ఓర్చుకో. రష్మి చనిపోయింది కౌశిక్. కౌశిక్ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చిత్రాని హత్తుకుంటాడు. ఇలా కౌశిక్కి రోజూ జరిగేది. కౌశిక్ ఒంటరిగా ఉండడం చూసి రష్మి భూతం రోజూ బ్లేడ్ తీసుకొని అతని దగ్గరికి వచ్చేది. ఇంకా తనని చంపడానికి ప్రయత్నించేది. కౌశిక్, నాతో రా కౌశిక్, నువ్వు లేకుండా నేనుండలేను కౌశిక్, నాతో రా కౌశిక్. కానీ రష్మి ఏదైనా చేసేలోపు చిత్ర అక్కడికి వచ్చేది. ఇంకా తర్వాత రష్మి భూతం మాయమైపోయేది. కౌశిక్కి అర్థం కాదు అది అతని భ్రమ లేక నిజంగా చనిపోయిన రష్మి భూతమా అని. అది అతన్ని చంపాలి అనుకుంటుంది. కౌశిక్ డాక్టర్తో మాట్లాడితే డాక్టర్ ఇలా అంటాడు. చూడండి, మందులు మరియు మానసిక శాంతి వల్ల మీకు రిలీఫ్ కలుగుతుంది. కానీ కౌశిక్ రిస్క్ తీసుకోవాలి అని అనుకోడు. అతను చిత్రాన్ని తన దగ్గరే ఉండమని అడుగుతాడు. నేను ఉండలేను కౌశిక్, నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఇంకా కంగారు పడకు. డిశ్చార్జ్ అయిన తర్వాత నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను. పనా? ఏం పని? నాకన్నా పని కోనా? కానీ
చిత్ర సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. కౌశిక్కి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చింది. చిత్ర కౌశిక్ని కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరుతుంది. కౌశిక్ గమనిస్తాడు ఆ కారు సిటీని వదిలి ఊరు బయట వైపుకు వెళ్తుందని. చిత్ర, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కౌశిక్ ఏదైనా అనేలోపే చిత్ర గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ నవ్వుతూ భయంకరమైన భూతుల్లా మారిపోతుంది. కౌశిక్కి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని. నేనేం చూస్తున్నాను? నువ్వు నా భూతాన్ని చూస్తున్నావు కౌశిక్. నేను చనిపోయాను. నేను రశ్మిలాగానే నిన్ను తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను కౌశిక్. అయితే రశ్మి తనెక్కడ ఉంది? అప్పుడే వెనక సీట్ నుంచి శబ్దం వస్తుంది. నేను ఇక్కడున్నా కౌశిక్. కౌశిక్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక రశ్మి భూతం నవ్వుతూ ఉంటుంది. ఆ రోజు రశ్మి నిన్ను ఇంకా తనని చంపడానికి బ్లేడ్తో కోస్తూ ఉన్నప్పుడు నేను అక్కడే వెనక దాక్కుని మీ ఇద్దరిని చూస్తూ ఉన్నాను. మీరిద్దరూ కింద పడిపోయారు. నేననుకున్నాను మీరిద్దరూ చనిపోయారని. రశ్మి నిన్ను పొందడానికి నిన్ను చంపేసిందే, కానీ నేను అది తట్టుకోలేకపోయాను. నేను రశ్మి చేతిలో నుంచి అదే బ్లేడ్ తీసుకుని నేను నరం కట్ చేసుకున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే నేను రశ్మి అక్కడ చనిపోయాం, కానీ నువ్వు చావలేదు. కేవలం స్పృహ కోల్పోయావు అంతే. నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు, ఇంకా నువ్వు తప్పించుకున్నావు. నేను నిన్ను చంపడానికి చాలా ప్రయత్నించాను, కానీ చిత్ర వల్ల చంపలేకపోయాను. ఆఖరికి నేను చిత్రతో కలిసి ఒక డీల్ కుదుర్చుకున్నాను. ఎలాంటి డీల్? ఇదే, మా మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి నిన్ను కలిసి చంపాలి అని. నువ్వు చనిపోయిన తర్వాత డిసైడ్ అవ్వాలి నువ్వు ఎవరికి సొంతమని. ఎవరి ప్రేమ గెలుస్తుంది, ఇంకా ఎవరి ప్రేమ చనిపోయిన తర్వాత కూడా సగంలో ఆగిపోతుందని. కౌశిక్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. నేను చావాలనుకోవడం లేదు, నన్ను వదిలేయండి. నేను చావాలనుకోవడం లేదు, నన్ను వదలండి. కానీ కౌశిక్ చాలాసేపు అరవలేకపోయాడు. ఊరవతల వెళ్తున్న కారు లోయలో పడిపోతుంది. ఇంకా కారుతో పాటు కౌశిక్ కూడా చనిపోతాడు.